హలో ఎవ్రీవన్, తెలుగు డిజిటల్ వరల్డ్లో లాగిన్ అవ్వడం చాలా ఈజీ అండి. లాగిన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. అందులో మనకి అఫిలియేట్ మార్కెటింగ్, యూట్యూబ్ మాస్టరీ, ఇన్స్టాగ్రామ్ మాస్టరీ, క్యాన్వా మాస్టరీ, ఏఐ యానిమేషన్ వీడియోస్, ఫేస్బుక్ యాడ్స్, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్, ఎస్ఈఓ, గూగుల్ బిజినెస్, గూగుల్ యాడ్స్, డ్రాప్ షిప్పింగ్, how to become a freelancer, వెబ్ డిజైనింగ్, ఏఐ వీడియోస్ క్రియేషన్స్ ఎలా చేయాలనేది డీటెయిల్డ్గా రికార్డ్ అయి ఉంటాయి సార్. ఇంకా వెబినార్స్లో మనకి వీక్లీ 1 hour ట్వైస్ వెబినార్స్ ఉంటాయి, జూమ్ మీటింగ్స్ ఉంటాయి. అందులో కొత్త కొత్త స్కిల్స్ కూడా మనకు నేర్పిస్తుంటారు. ఒకవేళ మనం అక్కడ మిస్ అయినా చూడడం, ఇక్కడ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి సార్. ఇక్కడ చూసుకోవచ్చు ఎలా వైరల్ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎలా ఫ్రీలాన్సర్ కావచ్చు అనే టిప్స్ అనేటివి ఇందులో ఉంటాయి సార్. ఈ వీడియోస్లో క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషను. ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇంత మంచిగా రికార్డెడ్ వీడియోస్ ఉన్నప్పుడు మనకు డేలో దొరికే ఒక 2 to 3 hours టైంని మనం యూజ్ చేసుకుంటూ, స్కిల్స్ నేర్చుకుంటూ, ఇంప్లిమెంట్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా ఉన్నామనుకోండి, ఏదో ఒక రోజు మనం సక్సెస్ఫుల్ అవుతాము. ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో పాటు మనం అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు సార్, మనము ఈ కోర్సెస్ అనేటివి వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం. మీకు కూడా నచ్చి మీరు కూడా ఎన్రోల్ అవుతే బాగుంటుంది, మన తెలుగు డిజిటల్ వరల్డ్ బాగుంది అని చెప్పేసి మనం వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తాం కదా. అప్పుడు నచ్చి వాళ్ళు కూడా మన లింక్ త్రూ ఎన్రోల్ అయ్యారనుకోండి, అది ఒక కమిషన్ అనేది వస్తుంది సార్. దాన్నే కమిషన్ బేస్డ్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే కమిషన్ బేస్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే మనం ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిస్తే అప్పుడు అది ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అవుతుంది సార్. ఇక మన డాష్ బోర్డ్ చూడండి ఒకసారి, ఎవరెవరు ఎట్లా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు, డైలీ, మంత్లీ అండ్ ఇయర్లీ, అంటే టోటల్గా తెలుగు డిజిటల్ వరల్డ్ నుండి ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారు ఇప్పటి వరకు అనేది